ఏందే ఇంకా వండుకుర్రు లేవుండి టైం 11 అవుతుంది. ఇక హాలిడేస్ వచ్చినంత మాత్రం 11 గంటల వరకు వండుకుంటారు. రాయే లేవుండే లేదు స్నానం చేసుకోపండి ఫస్ట్. అలావి నీకే చెప్పేది లేవు ఇంకా బొమ్మను పక్కన పెట్టుకొని వండుకునేవేందే. అబ్బా మీతోనైతే నాకు మస్తు యాస్ట్ వస్తుంది. ఈ ఫస్ట్ రోజే ఇట్లుంటే ఇక ఈ హాలిడేస్ ఇంకా 2 నెలలు ఉన్నాయి. 2 నెలలు ఎట్లా వేయగలనేమో మీతోనైతే. చెప్తుంటే అర్థమవుతలేదా ఏ లేవమని చెప్తుంటుంటే. అబ్బా మమ్మీ హాలిడేస్ కదా మమ్మీ పండుకొని. టైము 11 అవుతుంది. ఎవడైనా ఇంటికి వస్తే ఇజ్జత్ పోతుంది. లేవుండి. అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీకి ఒకసేపు పండుకొని. జానవి సప్పుడు దేక లేవని చెప్పిన. లేకపోతే ఇప్పుడు చూడు ఈ చింతపండు వేస్తారే చూడు మళ్ళా. ఏ లేవు రే ఊకే సతాయించకూరు చెప్తున్నా నేను ఇప్పుడు. అరే చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ స్కూల్కి పోయేటప్పుడు జల్లెలు అవుతుంది, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు జల్లెలు అవుతుంది, హాలిడేస్లో కూడా జల్లెలు అవుతుంది. 1 year మొత్తం చదువుకుంటున్నాం. ఇప్పుడు కూడా రెస్ట్ అయిపోతే ఎట్లా ఫ్రెండ్స్? మీ మమ్మీ కూడా ఇంతేనా? మా మమ్మీ ఎప్పుడు ఇట్లనే చేస్తుంది. ఈరోజు మంచిగా 1:30 వరకు అనుకున్నామన్న ఫ్రెండ్స్. మా మమ్మీ ఏమో అప్పుడే లేపేసింది. ఆ రోజు మమ్మీ మంచిగా స్నానం చేసుకొని సైకిల్ తొక్కుతాం. హలో మేడం, ఏంది గిప్పులు వేసి స్నానం చేసుకొని సైకిల్ తొక్కుతామంటారు? పైన వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఫస్ట్ బట్టలు ఆరేసినప్పుడు ఇద్దరు పోయి. అబ్బా మమ్మీ ఎండ కొడుతుంది మమ్మీ పైన. ఎండ కొట్టినప్పుడే బట్టలు ఆరేసరే ఫస్ట్ పోయి ఆరేసినప్పండి. అక్క నువ్వే ఆరేసినప్పుడు నేను తీస్తాను. నువ్వు ఆరేసి నేనే తీస్తాను. నేను పోయి తీస్తాను, నువ్వు ఆరేసిన సంబంధం లేదు. అరే నువ్వే మరి ఓవర్ యాక్షన్ చేయకుండా ఇద్దరు ఆరేసి ఇద్దరు తీసుకొని రండి. ఏమొద్దు మమ్మీ, నేను ఆరేస్తే నేను తీసుకొస్తా. షో మస్తు ఎండ కొడుతుంది జానవి. నిజంగా మనం మస్తు రేట్లు వేసినాం ఇదాయే. అవును, ఇగో నేను తీస్తాను, నువ్వు ఆరేస్తాను. నేను తీసేస్తా. పైన బట్టలే లేవు, ఏం తీస్తావు ఇక్కడ? అన్ని బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఈ హాలిడేస్లో ఎంజాయ్ చేద్దామంటే ఏందాక మమ్మీ ఈ పని చెప్తుంది. ఏమన్నా జానవి మంచిగా 1 గంట దాకా అనుకుందాం అనుకున్నా. ఎండా చూస్తున్నామో ఇంట్లో కొడుతుంది. జానవి మనం ఒక పని చేద్దామా? రేపటి నుంచి పొద్దున్నే లేచి దెబ్బ మొత్తం మమ్మీకి పైన అంతా చేసి పెడదాం. అప్పుడైతే మనం సాయంత్రం దాకా అడగవచ్చు. సరేనా? సరే. నాడు డబ్బులు ఆడిద్దాం. కానీ నేను పొద్దుగా లేవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోతే నీకు ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బట్టలు తీసుకున్నాను పోతున్నా. నాడు చాలు కాలు నీళ్ళు కూడా వేడిగా అయిపోయింది. అయ్యో పోయి ఆహా ఏమన్నందా? అమ్మా ఏంది రాను మమ్మీ అంతా ఇంత పని చేపిస్తుంది. మంచిగా సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేద్దామంటే ఏంది ఈ పని? ఒక్క రోజుగా ఇట్లుంటే ఇంకా 2 months, ఈ 2 months మొత్తం పని చేయాలా? 2 months? అమ్మయ్యా పని అంతా అయిపోయింది. ఇప్పుడు మంచి సాయంత్రం వరకు టీవీ తీసుకోవచ్చు. సైకిల్ కూడా దొక్కుందాం ఇంకా. అరే ఏందో బొమ్మలు పెట్టినావు ఇక్కడి? పొద్దంతా బొమ్మ తీసుకుంటున్నావు వస్తావు. ఎప్పుడు వంటలో చూస్తావా నువ్వు? సపడాగా బొమ్మలు పెట్టు. బొమ్మలు చూస్తే ఏమొస్తుంది నీకు? వంటలు చూసానన్నా వంటలు నేర్చుకోవచ్చు. ఆహా మళ్ళీ ఇన్ని రోజులు వంటలు చేసినావు కదా, ఏం వంటలు చేసినావు ఒక్క చెప్పు. ఏంది ఏం వంటలు చేసినా? అరే మొన్ననే కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన, మంచిగా కనుక తిన్నావు కానీ. టమాటో కూర చేసిన, ఆమ్లెట్ చేసిన. ఏంది ఆమ్లెట్? అది అంతా గుడ్డు ఉంది, వాసన వచ్చి అదేం బాలేదు. అబ్బా ఎందుకే జాను అన్ని అబద్ధాలు చెప్తున్నావు? మొన్ననే కదా నేను లొట్టలు వేసుకుంటా తిన్నా. నేను బయటికి వచ్చేసరికి నేనేం లొట్టలు వేసుకుంటా తినలే, కడుపులు వేసుకున్నా అంతే.
కడుపులో తీసుకున్నావు కదా, ఏం పడేలావు కదా. ఫస్ట్ అయితే బొమ్మలు పెట్టు, ఒంటరి రావు కానీ ఒంటరి వచ్చి ఒంటరి వచ్చి అని తిప్పుకుంటావు. ఆ ఆమ్లెట్ నేను కూడా వేస్తా, పెంక పెట్టి అలా గుడ్డేసి తిప్పితే అయిపోయి ఆమ్లెట్. అవునా, మరి నీకు వచ్చు కానీ నువ్వే వేసుకోవచ్చు కానీ. నేను వేసినప్పుడు అప్పుడు చూపిస్తా. నీ సంగతి చెప్తే ఇంకోసారి నేను వండేసినప్పుడు తిన్నావు అనుకో. అది ఒంటరి అంటలో నేను ముట్టగా ముట్ట దాని వాసన కూడా వచ్చి. ఏందే పక్కన ఎక్కువ వేస్తున్నావు, ఎక్కువ వేస్తున్నావా? అరే నువ్వు ఎక్కువ వేస్తున్నావా? నా వంటలు తిని ఇంకా నాన్నే చీ అంటున్నా. నా వంటల్ని దాని ఎవరైనా వంటలు అంట. మరి ఎందుకు తిన్నా? ఓవర్ యాక్షన్ చేసుకుంటా, ఇంకా నేర్చుకుంటుంటాను. ఇంతకీ నేను ఎందుకు వస్తున్నా లోపలికి? ఫస్ట్ నాకు సారీ చెప్పు. నన్ను ఎందుకు తిట్టినా, నేను ఎందుకు కొట్టినా? సారీ చెప్పు. ఏ చల్ హట్, కోనే రే తూ? జానవి బోల్తా, జానవి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పి. చీ తూ తూ నడిడికాని మొత్తం నా మీద నడిడికాని. ఇప్పుడు సారీ చెప్తా లేకపోతే మొత్తం నీ మీద చెప్పు 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 చెప్పు. సారీ చీ నడు అంత ఉంచుకు. అది జాన్ దొరుకుతా అట్లుంటుంది మళ్ళా. చీ మొత్తం గలీజ్ మొహంది, మొత్తం నా మీదే ఉంచుకుంటే మాట్లాడింది. తుక్కర్ మొత్తం నా మీదే పడ్డాయి. నేను సైకిల్ దొక్కనికి పోతున్నా, ఎవరైనా వస్తారా? నేను సైకిల్ దొక్కనికి పోతున్నా, ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తారా సైకిల్ దొక్కనికి? నేను పోతున్నా, ఎవరైనా వస్తారా? సైకిల్ దొక్కనికి నేను పోతున్నా, ఎవరైనా వస్తారా? సైకిల్ దొక్కనికి 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 పోతున్నా. అరే శనగపడడానికి మొహం దానా, ఎందుకు అడ్డు వస్తున్నా? నువ్వే తొక్కపో. ఎవరైనా వస్తారా? నేను సైకిల్ దొక్క పోతున్నా, ఎవరైనా వస్తారా? నేను సైకిల్ దొక్కనే పోతున్నా. ఎందుకంటున్నావు? పన్నాడు శనగపడడానికి మొహం దానా. ఓవరాక్షన్ చేయకు. మమ్మీ నన్ను ఒక్కదాన్ని సైకిల్ తొక్కోతన్నది, నిన్ను కూడా రమ్మన్నది. అక్క దొక్కపోతే నువ్వు కూడా దొక్కన్నది. నువ్వు ఒక్కదాన్ని దొక్కలా సైకిల్, ఒక్కదాన్ని దొక్కితే మమ్మీ తిడుతుంది నన్ను. మరి స్టేటస్ చెప్పాలి కదా, ఎందుకు ఇట్లా తిప్పి 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 తీస్తావు? ఓకే అక్క వస్తున్నావు సైకిల్ దొక్కనికి? వస్తా బా, నాతో మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే నేను మనిషిని, లేకపోతే ఉండొద్దు. నడు. టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. నేను కూడా చెప్తా. నడు.